కోరికలు తీర్చడం కోసం మరి అతనే ఒక 20 ఏళ్ళు ఉంటాడు అనుకున్న ఏంటో ఇలా అన్ఫిట్ ఫర్ ఐపీఎస్ ఇటువంటి బ్యాచ్ అందరూ కలిసి నా మీద చేసిన దారుణమైన కుట్ర ఈరోజు పట్టాలెక్కింది. ఖచ్చితంగా అతి త్వరలో ఈ ఐపీఎస్లు వారి వెనుకున్న అప్పటి నాయకులు అందరూ కూడా ఇంకో 10 రోజులు ఆలస్యమైనప్పటికీ కూడా ఖచ్చితంగా దొరుకుతారు. వారికి న్యాయస్థానంలో శిక్షలు పడతాయి అనే పరిపూర్ణ విశ్వాసం అయితే నాకుంది. నిన్నటి పరిణామాలు చూసిన తర్వాత మరి ఈరోజు కూడా మరి ప్రముఖ దినపత్రికలు రెండింటిలో మరి హెడ్లైన్స్ కింద వచ్చింది. ఇది ఫ్రంట్ పేజీలో హెడ్లైన్ కింద, కానీ వారి దినపత్రికలో ఇంతకాలము జస్ట్ ఇంతకాలం వచ్చింది. సో దాన్ని బట్టే అర్థమవుతుంది ఏమిటి, ఎవరున్నారు ఏమిటి అని. ఇది నా వ్యక్తిగతంగా నన్ను హింసించిన సంఘటన కాబట్టి అప్పట్లో హింసించబడ్డ మాజీ ఎంపీగా నేను ఇది మాట్లాడుతున్నా. ప్రస్తుతం నాకున్న బాధ్యతాయుతమైన పదవికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. అప్పట్లో తన్నులు తిన్న వ్యక్తిగా నేను ఆ కేసు గురించి మాట్లాడే సంపూర్ణ హక్కు నాకు ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఉపసభాపతికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా మీకు నెగిటివ్గా రిపోర్ట్ ఇచ్చారు, వాళ్ళు మీకు ఎగనెస్ట్గా, వాళ్ళ పేరు కూడా ఇందులో ఇంక్లూడ్ అయిందా ఎఫ్ఐఆర్లో? A5గా నేను ప్రభావతి అని ఆ డాక్టర్ని పెట్టడం జరిగింది. మరి ప్రభావతిని ఇంకా విచారించారా లేదా అన్న సంగతి నాకు తెలియదు. బట్ డెఫినెట్గా ఆవిడ కూడా శిక్షింపబడుతుంది. అక్కడ వెరీ క్లియర్ ఏంటంటే ఆ మరుసటి రోజు, అంటే నన్ను కస్టడీలో కొట్టిన ఆ మరుసటి రోజు కోర్టులో 12 గంటలకల్లా, అంటే 15వ తారీఖు నేను కోర్టులో చెప్పిన తర్వాత 16 మధ్యాహ్నం, మే 16, 2021 మధ్యాహ్నం 12 గంటలకి కోర్టు అసెంబ్లీ అయింది. అప్పటికి మెడికల్ రిపోర్ట్ తీసుకుని రమ్మని చెప్పడం జరిగింది. ఆ మెడికల్ రిపోర్టు 12 గంటలకు ఇవ్వాల. కోర్టు మళ్ళీ 4 గంటలకి, ఫైనల్గా 6 గంటలకి వాయిదా వేశారు. ఈలోపు సునీల్ కుమార్ అక్కడికి వెళ్ళి ఆ ఒరిజినల్గా ఎవరైతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో ఈ ప్రభావతి చెప్పిన దొంగ రిపోర్ట్లు ఇవ్వడానికి సహకరించలేదో వాళ్ళని తీసేసి రిపోర్టు వేరే జూనియర్స్తో రాయించుకొని ఇవ్వడం జరిగింది. సో అవన్నీ కూడా చాలా స్పష్టంగా నా దగ్గర ఉన్న వివరాలు చెప్పా. అప్పుడు ఎవరో 2 రెడ్లు ఉండేవారు, ఏపీ మెడికల్ కౌన్సిల్ జగన్మోహన్ రెడ్డి ఏదో ఆ డ్రామాకి సహకరించిన వ్యక్తులు పెద్ద పెద్ద బ్యాండేడ్లు వేసి, ఆ గులకరాయికి కూడా అలాగే కట్టేశారు కదా పెద్దదే. సో అలా అప్పట్లో సహకరించిన వాళ్ళు కూడా ప్రెషర్ పెట్టి, మరి ఆ ప్రభావిత భర్త కూడా మరి గుంటూరు జిల్లాలో వైసీపీ లీగల్ సెల్ హెడ్. అప్పట్లో